హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు సేమియా పాయసం చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు: సేమియా తీసుకున్నాను, దీని కప్పు నిండా తీసుకున్నాను. దీనికి చక్కెర అరకప్పు తీసుకున్నాను. నెయ్యి కావాలి దీంట్లోకి. కిస్మిస్లు, జీడిపప్పు తీసుకున్నాను. విలాయచీ కూడా తీసుకున్నాను దీంట్లోకి. ఒక 2 విలాయచీలు సన్నగా దంచి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము. ముందుగా మనం బాండీ వేడి చేసుకున్నాం కదా, బాండీలోకి మనము జీడిపప్పు కిస్మిస్లు వేయించుకుందాము. ఇవి వేగిపోయాయి కదా, మనం బౌల్లోకి తీసుకుందాము. తర్వాత మనం దీంట్లోనే సేమియా కూడా వేయించుకుందాము. మంచిగా వేయించుకోవాలండి. ఇది ఆల్రెడీ ఫ్రై చేసిందే వచ్చింది, అయినా కూడా మనం కొద్దిగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు మంచిగా. ఇలా మనం దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇది వేగిపోయింది, ఇది బౌల్లోకి తీసుకుందాము. ఇది వేగిపోయింది కదా. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మనం బాండి పెట్టుకుందాము. దీంట్లో వాటర్ పోసుకోవాలి. మనం ఒక చెంబడన్ని వాటర్ పోసుకున్నాము. ఇవి మంచిగా మరగాలి. ఇప్పుడు నీళ్లు మరిగిపోయినాయి కదా, ఇప్పుడు దాంట్లో మనం సేమియా వేసుకుందాము. వేయించి పెట్టుకున్న సేమియాని వేసుకోవాలి. ఇది మంచిగా ఉడకాలి. కొద్దిగా మెత్తగా ఉడికిన తర్వాత విలాయచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఇది మెత్తగా ఉడికింది. బాగా మెత్తగా ఉడికియద్దు, ఇలా 2 ముక్కలు అయ్యేటట్టు. ఇప్పుడు అవ్వగానే మనం విలాయచీ పొడి వేసుకున్నాము. విలాయచీ, చక్కెర కూడా వేసుకుందాము. అరకప్పు వరకు చక్కెర వేసుకోవాలి. మనము ఒక అరకప్పు వరకు చక్కెర వేసుకున్నాం కదా, విలాయచీ చక్కెర దీంట్లో కొద్దిగా ఉడకాలండి. ఇది మంచిగా ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత మనం దీంట్లోనే పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని పెట్టుకోవాలి. ఇది మనం షుగర్ వేసాం కదా, షుగర్లో మంచిగా ఉడకాలి. ఇది మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లో మనం పాలు వేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా దగ్గరకు వచ్చేసింది కదా, ఇప్పుడు దీంట్లోనే మనం పాలు వేసుకుందాము. ఇట్లా లూజ్గానే చేసుకోవాలి, తర్వాత మళ్ళీ గట్టిగా అయిపోతుంది. ఇంత లూజ్గా ఉండాలి. మళ్ళీ ఉడికాక మొత్తం చల్లగా అవుతుంటే మరి దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా చేసుకోండి. ఇది కాస్త ఉడకాలి. ఇంకా అయిపోయింది. స్టవ్ బంద్ చేస్తున్నా. ఇది మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇది మన సేమియా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీని మీదకి వెళ్ళి డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం.
మా సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.